గాయ్స్, మా మహారాష్ట్ర ట్రిప్లో ఇది డే 2. డే 1 మేము లవాసా రోడ్ ట్రిప్కి వెళ్ళాము. మీరు ఆల్రెడీ చెక్ చేశారనుకుంటున్నాను. సో డే 2 ఏం చేసామనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను ముందే చెప్పినట్టు మహారాష్ట్రకి మాన్సూన్లో అయితే పక్కా వెళ్లాల్సిందే. అండ్ అక్కడ తిరగడానికి అయితే ప్లేసెస్ కొదవే ఉండదు, బొచ్చడు ప్లేసెస్ ఉంటాయి. సో మీరు ప్రతిసారి ఏం చేయాలంటే ఒక్కొక్కసారి ఒక ప్లేస్ కవర్ చేసుకోవాలి. మేమైతే డే 1 రోజు రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం కదా, లవాసా అనే ప్లేస్కి వెళ్ళాము. అండ్ డే 2 రోజు నేనేం ప్లాన్ చేశానంటే ఒక జంగిల్ ట్రెక్కి వెళ్దాము. ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఈసారి ట్రై చేద్దాం, మహారాష్ట్రలో బాగుంటాయి జంగిల్స్ అని చెప్పేసి ఇలా ప్లాన్ వేయడం జరిగింది. నేను చాలా రీసెర్చ్ చేసి అద్రై ఫారెస్ట్ ట్రెక్ అయితే చూస్ చేసుకున్నాను. అందులో మనం కాలు వాటర్ ఫాల్స్ కూడా పైనుంచి చూడొచ్చు. ఈ అద్రై ఫారెస్ట్ అనేది మనకి పూణే నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదంతా 1 డే ట్రిప్. పూణే నుంచి ముంబై నుంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. నేను మ్యాప్స్ లో ఏదైతే చూపిస్తున్నానో ఆ లొకేషన్ దగ్గర మనకి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాటికి కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. కల్సుబాయ్ హైయెస్ట్ పీక్ ఇన్ మహారాష్ట్ర, హరిశ్చంద్రగఢ్, కాలు వాటర్ ఫాల్స్, బండార్దార, ఇవన్నీ కూడా అవే లొకేషన్స్ లో ఉంటాయి. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే కవర్ చేసుకోవచ్చు. ఇంకా డే 2 రోజు ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మార్నింగే 5 o'clock కి వాళ్ళు చెప్పిన పికప్ పాయింట్ దగ్గర అయితే మనం అవైలబుల్ లో ఉండాలి. పూణే నుంచి స్టార్ట్ అయ్యి 3 hours జర్నీ చేస్తాం కాబట్టి పూణేలో ఒక 5 పికప్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ పికప్ పాయింట్స్ దగ్గర ఒక్కొక్కరిని ఎక్కించుకొని అయితే వెళ్తారు. మా పికప్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర ఉంది, శివాజీ నగర్ లో. నేనైతే ఇంకా 4 o'clock కి లేసి రెడీ అయ్యి మా తమ్ముడిని 4:30కి లేపి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకుని అయితే వచ్చేసాము. వన్స్ మనం పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనల్ని 1 day ముందు వాట్సాప్ గ్రూప్ కి అయితే యాడ్ చేస్తారు. అందులో ట్రిప్ లీడ్ కాంటాక్ట్ ఇస్తారు. ఆ లొకేషన్ కి వెళ్ళి ఆ పర్సన్ కి అయితే కాల్ చేసాము. అప్పుడు టెంపో వచ్చింది. ఇంకా టెంపో ఎక్కి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంతకీ ప్యాకేజ్ ఎక్కడ బుక్ చేసుకున్నానో చెప్పలేదు కదా. నేనైతే మహారాష్ట్ర గద్కిల్లే అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వాళ్ళని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయ్యి నేనైతే స్లాట్ బుక్ చేసుకున్నాను. మీరు కూడా ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇందులో క్లియర్ గా ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయో నేను ముందుకెళ్లే కొద్ది డీటెయిల్స్ అయితే చెప్తాను. మరి దానికంటే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా 5 o'clock కి జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది. ఒక గంట అయితే స్లీప్ వేసేసాం, గంటన్నర. మధ్యలో మనకి బ్రేక్ కూడా ఆపుతారు. ఇంకా సిటీ దాటి బయటకు వచ్చినప్పటి నుంచి అయితే వచ్చే వ్యూస్ అద్దరిపోతాయి. ఎవరైనా మహారాష్ట్ర ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాన్సూన్ లో వెళ్ళండి, ఖచ్చితంగా స్వర్గం అనే ఫీల్ అవుతారు. ఇంకా అలా 3.5 hours వరకు జర్నీ చేసి కీరేశ్వర్ అనే ఒక విలేజ్ కి చేరుకుంటాము. అదే మన బేస్ విలేజ్ అనమాట. ప్రతి ట్రెక్ కి ఒక బేస్ విలేజ్ అనేది ఉంటుంది. సో మనం ట్రెక్ అనేది మనం బేస్ విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనం మొత్తం ఫారెస్ట్ ఏరియాలోకి, కొండల్లోకి వచ్చేస్తాం కాబట్టి వెదర్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ఒకసారి వాన పడిపోద్ది, ఒకసారి వాన పడదు, గట్టిగా గాలి వీసేస్తుంది, చెప్పలేము. సో మనం అన్నిటికీ రెడీగా అయితే ఉండాలి. వన్స్ మనం బేస్ విలేజ్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ పెద్ద రెస్టారెంట్లు, డాబాలు ఏం ఉండవు. మనకు విలేజ్ లో హట్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఇల్లులు ఉంటాయి. వాళ్ళే మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ట్రిప్ ప్యాకేజ్లు వాళ్ళందరూ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మనకి లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్, అక్కడ చాయ్ అండ్ అక్కడ లంచ్ అంతా కూడా ట్రిప్ ప్యాకేజ్ లో ఇంక్లూడెడే. మాకైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లో పోహా పెట్టారు. సో పోహా, చాయ్ ఇవన్నీ ముగించుకొని మేమైతే ట్రెక్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మళ్ళీ ఎక్కించుకొని మనల్ని 1 kilometer దూరంలో అయితే ఆపేస్తారు. వాష్రూమ్ అది వెళ్ళాలంటే ఇక్కడే వెళ్ళాలి. సో మా ట్రిప్ గ్యాంగ్ అంతా రెడీ అయిపోయారు. వీళ్ళందరూ కూడా ఆ ట్రిప్ ప్యాకేజ్ లో వచ్చిన వాళ్ళు అనమాట. నేను నా తమ్ముడు వెళ్ళాము ట్రెక్ కి. మేము ఒక్కలే హైదరాబాద్ నుంచి వచ్చాం. మిగతా వాళ్ళందరూ లోకల్ వాళ్ళే అనమాట. మాకు వచ్చి రాని హిందీలో కొంచెం కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేసాం. సో అక్కడ దింపేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ట్రెక్ స్టార్ట్ అయ్యాము. ఎప్పుడైనా మనం కొన్ని కిలోమీటర్స్ ట్రెక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కంఫర్టబుల్ డ్రెస్ అయితే వేసుకోవాలి అండ్ కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకోవాలి. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు మా ట్రెక్ లీడ్ అయితే కొన్ని గైడ్ లైన్స్ అయితే చెప్తున్నాడు. ఇక్కడ హిస్టరీ ఏంది, ఎట్లా, ఎంత దూరం వెళ్తాం, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నాడు. ఆ తర్వాత మాకు ఈ బ్యాడ్జెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక శివ టెంపుల్ కూడా ఉంది. స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకి ట్రెక్ డిస్టెన్స్ వచ్చేసి 5 kilometers వెళ్ళడానికి, 5 kilometers రావడానికి. సో 5 + 5 kilometers అని అంటారు. అండ్ ట్రెక్ లెవెల్ వచ్చేసి ఈజీ టు మోడరేట్. ట్రెక్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే అందులోను మాన్సూన్లో చెప్తున్నాను చూడండి, రెయిన్ కోట్ ఉండాలి, అంబ్రెల్లా ఉండాలి, అండ్ ఇట్లాంటి చిన్న బ్యాక్ ప్యాక్ ఉండాలి. ఎందుకంటే అందులో చిన్న వాటర్ బాటిల్, స్నాక్స్ అండ్ ఇంకొకటి ఫోన్ కి కవర్లు అమ్ముతారనమాట. వర్షం పడినప్పుడు తడకుండా ఉండడానికి అవి కూడా అక్కడ అమ్ముతారు. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. రెయిన్ కోట్ కూడా ఒకవేళ మీరు పూణే నుంచి తెచ్చుకోవడం మిస్ అయిపోతే, మనం బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అక్కడ వాళ్ళు రెయిన్ కోట్ అమ్ముతారు. 150 అట్లా చెప్పారు. 100 rupeesకి మీరు తీసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే లక్కీగా ఫాగీగా చిన్న డ్రిజ్లింగ్ ఇదే ఉంది వాతావరణం అంతా. హెవీ రెయిన్ అయితే పడలేదు. హెవీ రెయిన్ పడితే మాత్రం మనం ఎంజాయ్ చేయలేము. అండ్ మనం వెళ్లే దారిలో ఇలాంటి చిన్న వాటర్ స్ట్రీమ్లు ఉంటాయి. అండ్ లొకేషన్ ఎటు చూసినా కూడా సూపర్ ఉంది కదా అని అనిపిస్తుంది. ఫోన్ తీసి వీడియోలు, ఫోటోలు తీయాలనిపిస్తానే ఉండిద్ది. అలా తీసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనం వెనకబడిపోతాం. సో మన గ్యాంగ్ తో మనం ఉండడానికి ప్రయత్నించాలి. సో లేట్ అవ్వకుండా, పాత్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ట్రెక్ ని మనం ఫాలో అవ్వాలి. అందులోనూ వీకెండ్స్ లో జనాలు ఫుల్ గా వస్తూ ఉంటారు. ఆ రోజు మాకు కొంచెం లక్కీ, అంతమంది జనాలు అయితే కనిపించలేదు. బట్ ఉన్నారు, పాత్ మొత్తం మనకు కనిపిస్తూనే ఉంటారు.
కొంచెం మనకి లెవెల్స్‌లా ఉంటదనమాట. ఫస్ట్ ప్లెయిన్ పాత్‌లో నడిచాం కదా వాటర్ స్ట్రీమ్స్‌లో. ఆ తర్వాత మొత్తం ఇట్లా రాకీగా ఉంటది. ఇదంతా దాటుకుంటూ ఎళ్ళిన తర్వాత మధ్యలో మనకి చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. అక్కడ మేము ఆగి ఫోటోలు దిగి వీడియోలయితే తీసుకున్నాము. మా ట్రెక్ లీడ్ ముందే చెప్పేసాడనమాట. ప్రతి చోట మనకు ఆగాలనిపిస్తది. అలా ఆగుతూ వెళ్తే మనం ట్రెక్ కంప్లీట్ చేయలేము. నేను కొన్ని ప్లేసెస్ చెప్తాను. అక్కడ ఆగి మీరు ఫోటోలయితే తీసుకోండి అని చెప్పాడు. ఆ రాక్స్ ఉన్న ఏరియా దాటిన తర్వాత మొత్తం కొంచెం కొండల్లా కనిపిస్తదనమాట. వ్యూస్ అయితే మేము వెళ్ళినప్పుడు అద్దిరిపోయాయి అసలు. మా తమ్ముడు చూడండి ఆ ట్రైపాడ్ పట్టుకొని ఈ యాంగిల్లోనే నాకు చాలా డ్రోన్ షాట్స్ టైప్లో తీశాడు కొన్ని వీడియోస్. మనం స్టార్టింగ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం కదా, అప్పుడు కొండలు లోయల్లాగా ఏం కనబడదు. స్లోగా మనం కొండల్లోకి ఇలా ఎంటర్ అవుతాము. అండ్ లోయలు అయితే చాలా ఉంటాయి. ఈ ఏరియా ఉంది చూసారా, ఇదంతా కూడా ఆ ఫాగీ వెదర్లో చూస్తుంటే రియల్ టైంలో ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. మన హైదరాబాద్ మన లోకల్ ఏరియాస్లో ఇలాంటి ట్రెక్స్ అయితే చూడలేం కదా. సో కొండల్లోకి వెళ్ళాలి, ట్రెక్ చేయాలి, అనుభూతి పొందాలి. ఇదే అనమాట ఎజెండా. అక్కడ దూరంగా పీపుల్ కనిపిస్తున్నారు కదా, అది లాస్ట్ వద్దాము. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ కనిపిస్తాయి. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం, జంగిల్ లోపలికి. అండ్ మా ట్రిప్ చెప్పాడు. అక్కడి నుంచి కొంచెం కొండలు ఎక్కుతూ దిగుతూ కొంచెం జంగిల్లోకి అలా ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర అయితే అసలు బుర్ర పాడైపోయింది వ్యూ చూసి. మనం ఎక్కడ ఏం చూసినా కూడా అబ్బా భలే ఉంది అని అనిపిస్తూనే ఉంటుంది. మన ఫోన్లో స్టోరేజ్ అయిపోతూనే ఉంటుంది. ఫోటోలు, వీడియో అన్ని లొకేషన్లు తీయాలనిపిస్తుంది. చాలా మందికి ఎలా అంటే ఇట్లాంటి ట్రిప్పులకు వచ్చినప్పుడు ఫోన్లు యూజ్ చేయకూడదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి. కానీ మన పని ఏంటంటే మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ కంటెంట్ కూడా చేయాలి. కాబట్టి మనకి తప్పదు, ఎలా అన్నా తీయాల్సిందే. చూసారా ఈ లోయలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు పక్క గ్రీన్ అనే కలర్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే గ్రీన్లో మనం డిఫరెంట్ షేడ్స్ చూస్తాము, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. ఈ లోయలు ఉన్న వ్యూస్ దగ్గర అయితే కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాము. ఆ తర్వాత సరే వెళ్దాం పదండి, అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మనం అక్కడ బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా జంగిల్లో నుంచి లోపలికి అయితే తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి అయితే మేము దగ్గర ఒక 20 to 30 minutes ఆ జంగిల్లోనే ఫుల్, అంటే మొత్తం చెట్లు ఉన్నాయి అటు ఇటు. ఆ మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఇంకా మధ్యాహ్నం కూడా కాలేదు, అయినా అప్పటికే జనాలు వెళ్ళేసి వచ్చేస్తున్నారు. సో అలా ఉంటుంది. మనం ఏదైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామనుకోండి, మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఇంటికి రాగలుగుతాం. అదే మధ్యాహ్నం నుంచి వెళ్ళామనుకోండి ఇంక రాత్రి అయిపోద్ది. రాత్రిపూట్లు అక్కడ చాలా డేంజర్ అనమాట. లైక్ కొంతమంది ఓన్గా వెళ్తారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ట్రిప్ ప్యాకేజ్లో అయితే మనం టైం టు టైం తీసుకొచ్చేస్తారు. ఓన్గా వెళ్ళే వాళ్ళు ఏంటంటే టైం చూసుకోకుండా అక్కడే అలా టైం వేస్ట్ చేసుకుంటూ చీకటి పెద్దలు వచ్చేసరికి అదనమాట. సో ఈ ప్లేస్కి వచ్చాం కదా, ఇక్కడ మనకి తినడానికి ఫుడ్ కూడా దొరుకుతుంది. మ్యాగీ ఉంటుంది, వడాపావ్ ఉంటుంది, చాయ్, కార్న్, ఇవన్నీ ప్యాకేజ్లో ఎక్స్క్లూడెడ్. మీరు కావాలంటే ఆకలిస్తే తినొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ట్రెక్ లీడ్ ఏం చెప్పాడంటే 1 hour బ్రేక్, 1 hour ఫుల్గా ఎంజాయ్ చేసేయండి, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అవుదామని చెప్పాడు. అందుకోసం మనం ఏంటంటే కొంచెం తొందరగా ఆరిపోయే బట్టలు లాంటివి వేసుకుంటే మనం రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఆరిపోతాయి అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే చుట్టూ కొండలు ఉంటాయి, దాని మీద నుంచి చిన్న వాటర్ ఫాల్స్ జారుతూ ఉంటాయి. అండ్ మనమేమంచి వాటర్ ఫాల్స్లో కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తాము. చాలామంది దిగే వాళ్ళు దిగారు, ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు, రీల్స్ తీసుకునే వాళ్ళు రీల్స్ తీసుకున్నారు. నేనైతే దిగలేదు, మా తమ్ముడిని అయితే దొబ్బాను ఎల్రా అని. ఇంకా వాడైతే ఫ్రిడ్జ్లో వాటర్లా ఉన్నాయని చెప్పాడు. సర్లే ఎంజాయ్ చేయరా అని చెప్పేసి, అంటే బాయ్స్ కంటే కొంచెం బాగుంటుంది, గర్ల్స్ కంటే కొంచెం తడాలి అంటే అవ్వదు కదా. అక్కడ టైం స్పెండ్ చేసి వెనక్కి అయితే నడుచుకొని వచ్చి, మనం ఇందాక చెప్పాను కదా వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుందని, ఇదే కాలు వాటర్ ఫాల్స్. మేము వెళ్ళినప్పటికైతే ఫుల్ వర్షం పడింది. ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు ఫుల్ గట్టిగా ఇంకా తోసుకుంటూ గాలి వస్తూ ఫుల్ వర్షం పడి ఈ వ్యూ అంతా కూడా మూసుకుపోయింది. వ్యూ అంతా మూసుకుపోయినా మేము ఒక దగ్గర 20 to 30 minutes అక్కడ కూర్చొని ఆ వ్యూ అంతా క్లియర్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు ఆ వాటర్ ఫాల్స్ చూసి అప్పుడు మేము రిటర్న్ వెళ్ళాము. చెప్పానుగా వెదర్ అయితే ఎప్పుడు ఒకేలా ఉండదు, మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేసిద్ది కొన్ని ప్లేసెస్లో. అయినా కూడా మనం పేషెన్స్తో కొంచెం వెయిట్ చేసి ఆ వ్యూ పాయింట్స్ కోసం అయితే చూసుకుంటూ ఉండాలి. ఈ వ్యూ అయితే అసలు వర్త్ అనిపిస్తుంది లాస్ట్లో చూస్తున్నారుగా. నేనేం స్లో మోషన్ పెట్టలేదు, కానీ ఆ వీడియోలో వాటర్ ఫాల్స్ ఎలా పడుతున్నాయి చూసారా, స్లోగా పడుతున్నట్టు అనిపించింది. ఏంట్రా అది ఎంత ఫోర్స్తో పడుతుందంటే వాటర్, మన దూరం నుంచి చూస్తుంటే ఏదో స్లో మోషన్లో వాటర్ పారుతున్నట్టు అనిపిస్తుంది. వామ్మో అనుకున్నాను, అసలు చాలా డేంజర్. యాక్చువల్లీ కాలు వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మనకి 2 ఉంటాయి. అద్రై ఫారెస్ట్ మీద నుంచి ఇట్లా పైనుంచి వ్యూ పాయింట్ చూడొచ్చు, అండ్ మన కింద నుంచి కూడా ఒకటి ట్రెక్ ఉంటుంది, స్పెషల్ ట్రెక్, కాలు వాటర్ ఫాల్స్ ట్రెక్ ఉంటుంది ఒకటి. అది కింద నుంచి ఎలా అంటే జిగ్జాగ్ మేనర్లో మనకి కాలు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అది చాలా ఫేమస్ ట్రెక్. జనాలు అసలు వీకెండ్స్లో అసలు ఖాళీ లేకుండా నిండిపోతూ ఉంటారంటే, చాలా డేంజర్ కూడా, చూసుకొని అయితే వెళ్ళాలి. ఇంకా మన ట్రెక్ అయితే చివరి దశకు వచ్చింది. మనం ఇక్కడ నుంచి బేస్ విలేజ్కి మళ్ళీ వెళ్ళిపోవాలి. మాకు అదృష్టం ఏంటంటే
ట్రెక్ మొత్తంలో ఓన్లీ ఒకేసారి గట్టిగా వాన పడింది. ఆ తర్వాత అంతా కూడా చిన్న చిన్న చినుకులు, ఎక్కువ తడిసే వ్యాపారం లేదనమాట. అందుకు మేమైతే సంపూర్ణంగా మొత్తం ట్రెక్ని ఎంజాయ్ అయితే చేసాము. మన బేస్ విలేజ్కి వెళ్ళే రోడ్డు చూసారా ఎంత బుర్రపాడుందో, అసలు లైవ్లో చూస్తుంటే కళ్ళు అసలు సరిపోలేదు. ఏంటి అసలు ఈ అందాలు ఏంటి, ఈ అందాలు ఎందుకు ఇక్కడ దాక్కుని ఉన్నాయని అనిపిస్తుంది. మనం ఇంకా రిటర్న్ మనం బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అదే ఇంటికి వచ్చేస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత మనం బట్టలంతా వెట్ అయిపోయి ఉంటాయి కాబట్టి మన డ్రై క్లోత్స్ మొత్తం చేంజ్ చేసుకుంటాము. ఆ తర్వాత వీళ్ళైతే లంచ్ సర్వ్ చేస్తారు. వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ 30 మినిట్స్లో మొత్తం ర్యాపప్ చేసేసి పూణే అయితే స్టార్ట్ అయిపోతాము. ఇంకెళ్ళే దారిలో మనకి పాటలు డీజేలు అన్నీ పెడతారు డ్యాన్స్లు అవి వేసుకోవడానికి. షై ఉన్నోళ్ళు లేరు, షై లేని వాళ్ళు మంచిగా డ్యాన్స్ వేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మొత్తం బ్రేకులు తీసుకొని ఆ ట్రాఫిక్ అదంతా అయిపోయేసరికి మేము ఇంటికి వచ్చేసరికి 9:30 10 అయిపోయింది. ఇంకా తర్వాత మాకు డిన్నర్కి ఎక్కడ లేదనమాట. అందువల్ల కొంచెం బండేసుకొని వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ఉందేమో చూసేసి అక్కడికి వెళ్ళి దోశ తినేసి ఇంకా ర్యాపప్ చేసేసాము ఈ డేని. ఇదండి అద్రే ఫారెస్ట్ ట్రెక్ డీటెయిల్స్. మీకు ఒకవేళ వెళ్ళాలనిపిస్తే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తున్నాను, అందులో అయితే బుక్ చేసుకోండి. కావాలంటే మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేసుకోండి. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అందుకే నేను నా ఐటనరీలో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. రేపు వచ్చేసి మేము ఏం చేస్తామంటే డే 3 రోజు సో మనం ఏం చేసాము, రోడ్ ట్రిప్ కవర్ చేసాము, వాటర్ ఫాల్స్ చూసుకున్నాము, జంగిల్ ట్రెక్ చేసాము. మనకు మిగిలింది ఏంటి, ఫోర్ట్స్. మహారాష్ట్ర అనగానే ఫోర్ట్స్. ఆ ఫోర్ట్ అయితే ఒకటి కవర్ చేయబోతున్నాము. దాని డీటెయిల్స్ నేను డే 3 బ్లాగ్లో వేస్తాను. అప్పుడు దాకా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, డే 3 ఏం చేసామనేది బ్లాగ్ నోటిఫికేషన్స్లో మీకు తెలిసిపోద్ది.